మహబూబ్ పాషా. సో ఇవాళ చెప్పుకోబోయే విషయం ఏమిటంటే పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. పోషణ అనేది ప్రతి జీవులలో జరిగే జీవక్రియ. సో ఈ పోషణ వల్ల జీవులలో పెరుగుదల మరియు జీవి మరమ్మత్తు కొరకు ఈ పోషణ అనేది చాలా దోహదం చేస్తుంది. అంటే సో జీవి పెరగాలన్నా, జీవిలో గాయమైనప్పుడు ఆ గాయం అనేది పూర్తిగా మానాలన్నా, ఆ మరమ్మత్తు జరగాలన్నా, ఈ జీవక్రియలు జరగడానికి పోషణ అనేది చాలా దోహదము చేస్తుంది. సో ఈ పోషణ అనేది ప్రతి జీవులలో, అది ఏకకణ జీవి కావచ్చు, బహుకణ జీవి కావచ్చు, ఈ పోషణ అనేది ప్రతి జీవిలో కూడా చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎందుకంటే జీవి పెరుగుదల, జీవి మరమ్మతు కొరకు ఈ పోషణ అనేది చాలా దోహదం చేస్తుంది. కాబట్టి ఈ పోషణ జరగడం అనేది ప్రతి జీవికి చాలా అవసరం. ఇక్కడ ముఖ్యంగా మొక్కలు అనేవి తమ యొక్క ఆహారాన్ని తమే సొంతంగా తయారు చేసుకుంటాయి. కాబట్టి ఈ మొక్కలను స్వయం పోషకాలుగా పిలవడం జరిగింది. అంటే మొక్కలు సరళమైన ఆహార పదార్థాలను గ్రహించి సంక్లిష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సరళమైన ఆహార పదార్థాలు అంటే ఏమిటి? సో ఇక్కడ సరళమైన అకర్మణ పదార్థాలను గ్రహించడం జరుగుతుంది. ఆ అకర్మణ పదార్థాలు ఏమిటంటే నేలలో ఉండే నీటిని మరియు ఖనిజ లవణాలను నేల నుంచి గ్రహించి, గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి, సూర్యుడి నుంచి సూర్యకాంతిని గ్రహించి మొక్కలు సంక్లిష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు ఏమిటి అంటే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు. సో ఇవి సంక్లిష్టమైన ఆహార పదార్థాలు. ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో సరళ పదార్థాలను గ్రహించి సంక్లిష్ట పదార్థాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. అంటే సరళమైన అకర్మణ పదార్థాలను గ్రహించి సంక్లిష్టమైన కర్బన అణువులను ఉత్పత్తి చేయడము జరుగుతుంది. ఈ సరళ పదార్థాలు ఏమిటి అంటే నీరు, ఖనిజ లవణాలు, సూర్యుని కాంతి, కార్బన్ డైఆక్సైడ్ వంటి సరళ పదార్థాలను గ్రహించి మొక్కలు కార్బోహైడ్రేట్లు కానీ, ప్రోటీన్లు కానీ మరియు లిపిడ్లు లేదా కొవ్వుల వంటి సంక్లిష్టమైన ఆహార పదార్థాలను తయారు చేసుకోవడము జరుగుతుంది. సో ఈ మొక్కలు వాటంతటా అవే ఏ విధంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి అనేది 200 సంవత్సరాల నుంచి ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు ఈ మొక్కలపై చేయడం జరిగింది. మొక్కలు ఏ విధంగా గ్రహిస్తే సరళమైన కర్బన పదార్థాలను, మొక్కలు ఏ విధంగా సంక్లిష్టమైన కర్బన అణువులను ఏ విధంగా ఉత్పత్తి చేసుకుంటాయి అనేది ప్రయోగపూర్వకంగా ఎందరో శాస్త్రవేత్తలు 200 సంవత్సరాల నుంచి ప్రయోగాలు చేసి చివరగా ఈ మొక్కలు ఏ విధంగా పదార్థాలను తయారు చేసుకుంటారు అనేది చాలా స్పష్టంగా తెలియజెప్పడము జరిగింది. ఇక్కడ మొక్కలు అనేవి స్వయం పోషణ జరుపుకుంటాయి. మొక్కలు స్వయం పోషణను జరుపుకుంటాయి. స్వయం పోషణ అంటే ఏంటి? ఏ జీవులైతే తమ ఆహారాన్ని వాటంతటా అవే తయారు చేసుకుంటాయో ఆ
జీవులలో జరిగే పోషణను స్వయం పోషణ అని పిలుస్తారు. సో మొక్కలు ఈ స్వయం పోషణకు ఉదాహరణ. మొక్కలు నేల నుంచి నీటిని, ఖనిజ లవణాలను, సూర్యుడి నుంచి కాంతిని, గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ గ్రహించి ఆహార పదార్థాలను తయారు చేసుకోవడము జరుగుతుంది. సో దీన్నే స్వయం పోషణ అని పిలుస్తారు. సో ఈ స్వయం పోషణలో కిరణజన్య సంయోగ క్రియ అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ కిరణజన్య సంయోగ క్రియను ఇంగ్లీష్లో ఫోటోసింథసిస్ అని పిలుస్తారు. సో కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏమిటి? కిరణజన్య సంయోగ క్రియ అంటే సరళమైన కర్బన పదార్థాలను గ్రహించి సంక్లిష్టమైన కర్బన అణువులను ఉత్పత్తి చేసే ప్రక్రియనే కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తారు. సో ఈ కిరణజన్య సంయోగ క్రియపై ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో సమీకరణాలను వివరించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్లయితే సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త డచ్ దేశానికి చెందినవాడు. ఇతనికి పూర్వము వెల్లలో కిరణజన్య సంయోగ క్రియ ఏ విధంగా జరుగుతున్నాయి అనేది వివరించడం జరిగింది. సో సిబి వాన్ నీల్ కూడా ఈ మొక్కలపై ప్రయోగాలు చేసి ఒక సమీకరణాన్ని వ్రాయడం జరిగింది. ఆ సమీకరణం అనేది కిరణజన్య సంయోగ క్రియను వివరించడం జరుగుతుంది. సో ఆ సమీకరణం మనం తీసుకున్నట్లయితే సో గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ను మొక్కలు గ్రహించి నేలలో ఉండే 2 అణువుల నీటిని గ్రహించి ఒక అణువు కార్బోహైడ్రేట్ను తయారు చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఒక అణువు నీటిని, ఒక అణువు ఆక్సిజన్ని బయటికి విడుదల చేయడము జరుగుతుంది. సో ఈ మొక్కలు ఈ ఒక అణువు కార్బోహైడ్రేట్ను, ఒక అణువు నీటిని, ఒక అణువు ఆక్సిజన్ను విడుదల చేయడానికి కాంతి మీద మరియు పత్రహరిత మీద ఆధారపడము జరుగుతుంది. అంటే ఈ కాంతిని ఎక్కడి నుంచి గ్రహిస్తాయంటే సూర్యుడి నుంచి కాంతిని గ్రహించడము జరుగుతుంది. సో ఈ మొక్కలు ఒక కార్బోహైడ్రేట్ అణువును ఎక్కడ తయారు చేసుకుంటారంటే పత్రాలలో తయారు చేసుకోవడము జరుగుతుంది. ఆ పత్రాలనేవి ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుపచ్చగా ఉండడానికి కారణము ఏమిటి అంటే పత్రహరితం ఆ మొక్కల యొక్క ఆకులలో ఉండడం ద్వారా మొక్కలు ఆకుపచ్చటి వర్ణాన్ని కలిగి ఉండడము జరుగుతుంది. సో ఈ మొక్కలు ఆ ఆహార పదార్థాన్ని ఎక్కడ తయారు చేసుకుంటారంటే పత్రహరితంగా కూడా తయారు చేసుకోవడము జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సిబి వాన్ నీల్ అనే శాస్త్రవేత్త సల్ఫర్ బ్యాక్టీరియాలో కిరణజన్య సంయోగ క్రియను వివరించడము జరిగింది. ఈ సల్ఫర్ బ్యాక్టీరియా అనేది H2O కు బదులు H2S ను ఉపయోగించుకొని H2O కు బదులు H2S ను ఉపయోగించుకొని ఒక అణువు కార్బోహైడ్రేట్ తయారు చేసుకోవడం జరుగుతుందని ప్రయోగపూర్వకంగా వివరించడము జరిగింది. సో ఈ సమీకరణాన్ని మనం సమతుల్యం చేసినట్టయితే మరొక శాస్త్రవేత్త సో ఒక సంపూర్ణమైన సమీకరణాన్ని వివరించడం జరిగింది. సో ఎవరు ఆ శాస్త్రవేత్త? సంపూర్ణమైన సమీకరణాన్ని వివరించడం జరిగింది, సమతుల్యమైన సమీకరణాన్ని వివరించడం జరిగిందంటే రాబర్ట్ హిల్. ఇప్పుడు రాబర్ట్ హిల్ సమీకరణాన్ని మనం చూసినట్టయితే మొక్కలు 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ గాలి నుంచి గ్రహించి 12 అణువుల నీటిని నేల నుంచి గ్రహించి కాంతి మీద మరియు పత్రహరిత మీద ఆధారపడి కార్బోహైడ్రేట్ను తయారు చేసుకోవడము జరుగుతుంది. ఆ కార్బోహైడ్రేటే పిండి పదార్థము.
సో దాంతో పాటు 6 అణువుల నీటిని 6 అణువుల ఆక్సిజన్ లేదా ప్రాణవాయువును బయటికి విడుదల చేయడము జరుగుతుంది. సో ఈ విధంగా ఒక సమతుల్యమైన సమీకరణాన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త ప్రయోగపూర్వకంగా వివరించి ఒక సమతుల్యమైన సమీకరణాన్ని ఇవ్వడం జరిగింది. ఆ సమతుల్యమైన సమీకరణం ఏమిటంటే 6CO2 12H2O gives rise to C6H12O6 plus 6H2O plus 6O2. ఇక్కడ 6CO2 అంటే 6 అణువుల కార్బన్ డయాక్సైడ్, 12H2O అంటే 12 అణువుల నీరు. కాంతి మరియు పత్రహరితంపై ఆధారపడుతుంది. C6H12O6 అనేది కార్బోహైడ్రేట్ యొక్క ఫార్ములా. సో కార్బోహైడ్రేట్ యొక్క ఫార్ములా ఏంటంటే C6H12O6. సో దాంతో పాటు ఆ మొక్కలు అనేవి 6 అణువుల నీటిని 6 అణువుల ఆక్సిజన్, 6H2 అంటే 6 అణువుల నీటిని బయటికి విడుదల చేయడం జరుగుతుంది. 6O2 అంటే 6 అణువుల ఆక్సిజన్ పత్ర రంధ్రాల ద్వారా బయటికి విడుదల చేయడము జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ అనేది ఆకుపచ్చటి అయిన ఆకులలో జరుగుతుంది కాబట్టి, సో ఆ పత్రం అనేది పత్ర రంధ్రాలను కలిగి ఉంటుంది కాబట్టి ఆ పత్ర రంధ్రాల ద్వారా 6 అణువుల నీటిని 6 అణువుల ఆక్సిజన్ బయటికి విడుదల చేయడము జరుగుతుంది. సో ఇక్కడ ప్రపంచం అంతటికి ఆహార పదార్థాలు సరఫరా చేసే అతి ముఖ్యమైన జీవులు ఏవంటే మొక్కలు. కాబట్టి మొక్కలను స్వయం పోషకాలు అని కూడా పిలుస్తారు. ఎందుకు స్వయం పోషకాలని పిలుస్తారు? మొక్కలు వాటంతటవే ఆహార పదార్థాలను తయారు చేసుకుంటాయి కాబట్టి మొక్కలను స్వయం పోషకాలుగా పిలవడము జరిగింది. మరి మొక్కలను ఉత్పత్తిదారులు కూడా పిలవడం జరిగింది. ఉత్పత్తిదారులు అంటే ఏ జీవులైతే వాటి యొక్క ఆహార పదార్థాన్ని అవే తయారు చేసుకుంటాయో, ఉత్పత్తి చేసుకుంటాయో అటువంటి జీవులను ఉత్పత్తిదారులని పిలుస్తారు. సో మొక్కలను ఉత్పత్తిదారులు అని కూడా పిలుస్తారు. మొత్తం జీవులకు, అన్ని జీవులకు ఆహార పదార్థాలను సరఫరా చేసే జీవులు ఏవి అంటే మొక్కలు. కాబట్టి ప్రతి జీవి మొక్కపై ఆధారపడుతుంది. దేని కొరకు మొక్కపై ఆధారపడుతుందంటే ఆహార పదార్థాలను గ్రహించడానికి. సో ఈ జీవులు మొక్కలపై ఆధారపడము జరుగుతుంది. సో ఇవి మొక్కలు ఏ విధంగా పోషణను జరుపుకుంటాయి, ఏ విధంగా తమ యొక్క ఆహార పదార్థాలను సొంతంగా తయారు చేసుకున్నదే పోషణ. ఓకే.